గులాబీ పార్టీకి గడ్డుకాలం నడుస్తోంది. గతంలో కేసీఆర్ అనుసరించిన ఆపరేషన్ ఆకర్ష్ మంత్రం ఇప్పుడు బీఆర్ఎస్ కే రివర్స్ కొడుతోంది. ఒకే ఒక్క ఓటమి కారు పార్టీని కల్లాస్ చేస్తోంది. లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు చెందిన కీలక నేతలు వరుసగా గుడ్ బై చెప్పేస్తున్నారు. కాంగ్రెస్ కమలం తీర్థం పుచ్చుకుంటున్నారు. గేట్లు తెరిచానంటూ సీఎం రేవంత్ హెచ్చరించడంతో బీఆర్ఎస్ నుంచి ఆపరేషన్ ఆకర్ష్ మరింత పదునెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి పడే నెక్స్ట్ వికెట్ ఎవరు అనే చర్చ జరుగుతోంది. లోక్సభ ఎన్నికలకు ముందు జంపింగ్ జపాంగులతో తెలంగాణ రాజకీయాలు మరోసారి హాట్ గా మారి గతంలో చేరికలతో ఫుల్ అయిన కారు పార్టీకి ఇప్పుడు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. సిట్టింగ్ ఎంపీలు, తాజా మాజీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్, బీజేపీలో చేరుతున్నారు. ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ కూడా ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టి కారు పార్టీ నేతలకు గాలం వేస్తున్నారు. ఎంపీ ఎన్నికల్లో సీటు హామీ ఇస్తూ పార్టీలో చేర్చుకుంటున్నారు. రాష్ట్రంలో ఇటు కాంగ్రెస్ అధికారంలో ఉంది, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడంతో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య ఫైట్ అంటూ కారు పార్టీని సైడ్ చేసే ఎత్తులతో ముందుకు వెళ్తున్నారు. ఫలితంగా మొన్నటి వరకు బలంగా కనిపించిన బీఆర్ఎస్ ఒకే ఒక్క ఓటమితో కీలక నేతలు చేజారుతూ బలహీనంగా మారుతోంది. అసెంబ్లీ ఎన్నికలు జరిగి 4 నెలలు గడవకుండానే ఎమ్మెల్యేల జంపింగ్ జపాంగులు స్టార్ట్ అయ్యాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ పక్షాన గెలిచిన మాజీ మంత్రి దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దానంతో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ కు టచ్ లోకి వెళ్లినట్టు జరుగుతున్న ప్రచారం గులాబీ పార్టీలో గుబులు పుట్టిస్తోంది. గేట్లు తెరిచానని ఇకపై తన రాజకీయం చూస్తారంటూ సీఎం రేవంత్ హెచ్చరించడం కారు పార్టీని కకావికలం చేస్తోంది. రానున్న రోజుల్లో ఇంకెంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తంగూటికి చేరుతారో అనే చర్చ జరుగుతోంది. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని సావుదెబ్బ కొట్టాలనే వ్యూహంతో కాంగ్రెస్ ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ కి చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వక భేటీ పేరిట కలిసినప్పటికీ ఇప్పటి వరకు ఎవరూ పార్టీ మారలేదు. కానీ గ్రేటర్ హైదరాబాద్ లో ప్రాతినిధ్యం లేని కాంగ్రెస్ పార్టీలోకి నగరానికి చెందిన ఓ ఎమ్మెల్యే రావడంతో రాజకీయం రసకందాయంలో పడిందని అంటున్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత ఏ క్షణమైనా ఏమైనా జరగచ్చనే ఆలోచనతోనే ఎమ్మెల్యేలను అధికారికంగా పార్టీలో చేర్చుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిందని, ఆపరేషన్ ఆకర్షకు ఇక మరింత పదును పెట్టే క్రమంలో గేమ్ స్టార్ట్ చేసిందని చెబుతున్నారు. ఇటీవల ఎన్నికల్లో బీఆర్ఎస్ పక్షాన మొత్తం 39 మంది ఎమ్మెల్యేలు గెలుపొందగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నేపథ్యంలో ఆ సంఖ్య 38 అయింది. అయితే వీరిలో 2/3 మంది అంటే 26 మంది కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నారనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే మెదక్ జిల్లాకు చెందిన 4, రంగారెడ్డి నుంచి 2, మేడ్చల్ నుంచి 2, కొత్తగూడెం జిల్లా నుంచి 1 ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. వీరంతా కాంగ్రెస్ లో చేరుతారా లేక మర్యాదపూర్వకంగానే కలిశారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. అదే సమయంలో ప్రభుత్వం పడిపోయే పరిస్థితి వస్తే తాము అండగా నిలుస్తామని తనను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హామీ ఇస్తున్నారని రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పడం ఆసక్తి రేకెత్తిస్తోంది. మరోవైపు ఈ రోజే గేట్లు తెరిచానని, అవతలి వైపు ఎంతమంది ఉంటారో తనకు తెలియదంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు కూడా ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఉత్కంఠకు తావిస్తున్నాయి. ఓటుకు కోట్లు వ్యవహారం తర్వాత అప్పటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అప్రమత్తమై భవిష్యత్తులో ప్రభుత్వానికి ప్రమాదం లేకుండా ఉండేందుకు అనే కారణం చూపుతూ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. అయితే అప్పటి నుంచి ఈ వ్యవహారాన్ని ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తప్పు పడుతూనే ఉంది. ఒక పార్టీలో గెలిచిన వారిని మరో పార్టీలో ఎలా చేర్చుకుంటారంటూ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కూడా గతంలో పలుమార్లు నిలదీశారు. అయితే త్వరలోనే కాంగ్రెస్ సర్కార్ కూలిపోతుందంటూ ఇటీవల బీఆర్ఎస్, బీజేపీ నేతలు కామెంట్స్ చేయడంతో కాంగ్రెస్ అప్రమత్తమైంది. వారి వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ తమ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు కుట్ర చేస్తున్నారని, అందుకే చేరికలు తప్పడం లేదని కౌంటర్ ఇస్తున్నారు రేవంత్. బీఆర్ఎస్ కి చెందిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. అంతకుముందు వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, పెద్దపల్లి ఎంపీ నేతకాని వెంకటేష్లు కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో రంజిత్ రెడ్డితో కలిసి మొత్తం 3 బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నట్లయింది. రానున్న లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు దక్కించుకోవాలనే లక్ష్యంతోనే రేవంత్ రెడ్డి చేరికలను ప్రోత్సహిస్తున్నట్టు తెలుస్తోంది. ముందు గ్రేటర్ హైదరాబాద్ పై దృష్టి పెట్టారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ కు ఒక సీటు రాలేదు. దీంతో హైదరాబాద్ లో కాంగ్రెస్ బలాన్ని పెంచుకునేందుకు ఇక్కడ లీడర్లకు గాలం వేస్తోంది. ఇప్పటికే ప్రస్తుత జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, వికారాబాద్ జిల్లా చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఇప్పుడు దానం రంజిత్ రెడ్డి కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో భవిష్యత్తులో ఇంకేం జరగబోతోందనే ఆసక్తి నెలకొంది. పార్టీ నేతల్ని కాపాడుకునేందుకు ఓవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా నేతల గోడ దూకుళ్లు మాత్రం ఆగడం లేదు. ఓవైపు జంపింగులు, మరోవైపు కవిత అరెస్టుతో బీఆర్ఎస్ నేతలు, క్యాడర్లు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.